వారణావతానికి పంపిద్దాం. అకారణంగా వారణావతానికి వెళ్ళమంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు మేము హస్తినాపురంలో భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, తల్లి కుంతీదేవి, పెద్ద తల్లి గాంధారి, ఇంతమంది ఉండగా, ఇంత సంతోషంగా ఉండగా, ఇప్పుడు మాకు విశ్రాంతి కోసం వారణావతం వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అన్న అనుమానం కలగకుండా ఉండడానికి రేపటి రోజు సభలో మంత్రులు వారణావతాన్ని పొగిడేటట్టుగా చేస్తారు. అది ఒక్క గొప్ప ప్రదేశమని, అనేకమైనటువంటి జలవనురుల చేత, అలాగే పుష్పశోభితమై లతలతోటి చెట్లతోటి ఎంతో గొప్పగా ఉంటుందని, అక్కడికి వెళితే మానసికోల్లాసం కలుగుతుందని నేను మంత్రుల చేత చెప్పిస్తాను. అలా చెప్పించిన తర్వాత నువ్వు ఎంతో ప్రేమగా చేరవేచి, బిడ్డలారా మీరు తల్లి కుంతీదేవి కలిసి వారణావతానికి వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తిరిగి రండి అని చెప్పండి. అక్కడ నేను వీళ్ళని మట్టు పెట్టడం కోసమని ఒక లక్క ఇల్లు నిర్మాణం చేయిస్తాను. ముందుగానే వెళ్ళి అక్కడ ఒక దుర్మార్గపు ఆలోచనని అమలు చేయడం